మాట్లాడుకుందామని ఎప్పటి నుంచో చెప్తున్నానని మనోజ్ అంటున్నారు. నేను ఇంట్లో ఎలాంటి ఆస్తి డబ్బు అడగలేదని చెప్పి కూడా మనోజ్ తన వర్షన్ వినిపించారు. నేను నా సొంత కాళ్ల మీద నిలబడ్డాను, నా కెరియర్ ని నేను బిల్డప్ చేసుకున్నాను అని చెప్పి కూడా మనోజ్ చెప్పారు. అయితే ఈ రోజు జరిగినటువంటి నిన్నటి నుంచి జరిగిన ఇష్యూస్ లో నా భార్య 7 నెలల పాపను గొడవల్లోకి లాగుతున్నారని కూడా మనోజ్ మీడియా ఎదుట ఈ రోజు మార్నింగ్ వచ్చి చెప్పారు. అసలు ఇలాంటి రోజు వస్తుందని చెప్పి తాను అనుకోలేదని కూడా మనోజ్ చెప్పారు. మా నాన్న దేనికోసం గొడవ పడుతున్నారో అర్థం కావట్లేదని కూడా మనోజ్ వ్యాఖ్యానించారు. అయితే గొడవల మధ్య అమ్మ నలిగిపోతుందని అటు విష్ణు కావచ్చు ఇటు మనోజ్ కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూస్ వల్ల ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి ఉందని కూడా వారిరువురు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాకు మా నాన్న దేవుడండి. ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృత్తిలో ఉన్నారు. వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద కష్టపడిన వాళ్ళే అండి. అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను, కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు. అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ మీరు అందరూ ఉన్నందుకు. విజయ్ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు ఉంది, వెనకాల నుంచి అలా వెళ్ళిపోయారు అందరు ఉండగానే. మీరు అతని కారు నంబరు అతని సిగ్నల్ ని దయచేసి ట్రాక్ చేయండి. అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ? మీరు దయచేసి ఇది ఇమీడియట్ చేసుకోండి. నేను సాయంత్రం లోపల ఒకసారి మీరు అన్నారు ఇందాక మా నాన్న దేవుడు అని చెప్పి చెప్తాను సార్. ఇది మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి, క్లియర్ గా కాలుస్తున్నారు. ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకొని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను, నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు, మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్. సో నిన్న మీడియాపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి అటు విష్ణు ఇటు మనోజ్ మాట్లాడిన వివరాలు ఇప్పటి వరకు చూసాం.